15 మన సీఎం రేవంత్ రెడ్డి గారు గోల్కొండ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పిండు. రైతులకు సంబంధించిన దాని మీద, నిరుద్యోగులకు సంబంధించిన దాని మీద ఆయన చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అంటున్నారు తెలంగాణ ప్రజలు. నిరుద్యోగులకు ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని, రైతులకు ఎన్నికల కంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో భాగంగా 12,000 రైతు భరోసా ఇస్తున్నాము అని, రుణమాఫీ మొత్తం రైతులందరికీ చేసినాము అని, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాల గురించి ఆయన మాట్లాడిండు. కేవలం 3 పథకాల గురించి నేను మీకు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా. ఇవన్నీ కూడా చేసినాము అని చేయడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి యువత కావచ్చు, రైతుల ముఖంలో ఆనందాన్ని చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది మన సీఎం గారు నిన్న చెప్పినటువంటి మాటలు. అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. ఎన్నికల ముందు 15,000 రైతు భరోసా ఇస్తామని, ఎన్నికలు అయిన తర్వాత 2 టర్మ్లో వదిలేసి 3వ టర్మ్లో అది కూడా సగం మందికే రైతు భరోసా ఇచ్చి, రుణమాఫీ గురించి అయితే అసలు ఎవరిని అడగాలో కూడా క్లారిటీ లేదు. ఎప్పుడు చేస్తారో ఏందో కూడా తెలియదు. అధికారుల చుట్టూ, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం కానీ ఇప్పటివరకు మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది రైతులు చెప్తున్నటువంటి మాట. 60,000 ఉద్యోగాల గురించి కూడా నిరుద్యోగులు ఇదే చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు అనేటువంటిది కూడా చెప్తే బాగుంటుండే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అని తెలంగాణ సమాజం అంటుంది.